సిపిఐ జిల్లా కార్యాలయం మల్లయ్యలింగ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జొంగల అజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో భూబాధితులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నారని, అందులో భాగంగానే సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల 28వ తేదీన భూబాధితుల రాష్ట్ర సదస్సు జరుగుతుందని, ఈ సదస్సుకు మన జిల్లాలో ఉన్న భూబాధితులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు అధిక ధరలో నిరసన ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అచ్యుతాపురం సెజ్లో జరిగిన ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులకు సంబంధించి ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ హనుమంతరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ, ఏఐవైఎఫ్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ, అధ్యక్షులు జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి. విజయవాడలో జరిగే భూ కబ్జాలకు వ్యతిరేకంగా జరిగే సదస్సును, భూ కబ్జాలకు వ్యతిరేకంగా జరిగే సదస్సును తీసుకోవాలి. ప్రభుత్వం కబ్జాలకు గురైన ప్రాంతాలని వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్. సిపిఐ జిందాబాద్. ఇవ్వాలి. పేద ప్రజలు ఆక్రమించుకున్న నివాస స్థలాలకి ఇళ్ల పట్టాలను ఇవ్వాలి. పేద ప్రజలు ఆక్రమించుకున్న స్థలాలకి ఇళ్ల పట్టాలను ఇవ్వాలి. పేద ప్రజలు నివసిస్తున్న స్థలాలకి ఇళ్ల పట్టాలను ఇవ్వాలి. చేయండి. నెల 28వ తారీఖు జరగబోయే రాష్ట్ర స్థాయి భూ సదస్సును రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే భూబాధితులు ఉన్నారో మరి భూమి ఒకరిది, దాని మీద పెత్తనంగా మరి ఆక్రమించుకొని ఉన్నటువంటి రాజకీయ నాయకుల నుంచి ఆ భూమిని మరి ఏదైతే పేదలు ఆక్రమించారో వాళ్ళకి చెందాలని, అట్లాగే అనేక సంవత్సరాలుగా 10, 20, 25 సంవత్సరాల నుంచి కూడా నివాసం ఉన్నటువంటి ఆ ఏదైతే పేదలు ఇల్లేసుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని, వాటికి మౌలిక సౌకర్యాలకు సంబంధించి ఏర్పాటు చేయాలని ఈ నెల 25వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి దాసరి భవన్లో విజయవాడలో సదస్సు జరగబోతూ ఉంది. దీన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ నగరానికి సంబంధించి రైతీ నగర్, అట్లాగే చండా రాజేశ్వర నగర్ సంబంధించి కూడా 15 సంవత్సరాల నుంచి నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళకు సంబంధించి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సౌకర్యాలు మరి చేస్తామని చెప్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఇప్పటికి కూడా మరి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించమని ఆ ప్రభుత్వం చెప్పింది. అంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా తాత్కాలికంగా చెప్తున్నారు తప్ప వాటికి సంబంధించి పట్టాలు ఇవ్వని పరిస్థితి. వాటికి మరి ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వం మరి వెంటనే వాటికి పట్టాలు ఇవ్వాలని, అట్లాగే మౌలిక సౌకర్యాలకు సంబంధించి కూడా మెయిన్ రోడ్డు సంబంధించి కాలువలు, డ్రైన్లు ఇవన్నీ కూడా నిర్మించాలని ఈ నగరంలో మరి అనేక ప్రాంతాలకు సంబంధించి కూడా ఇటు పాతకొండ నుంచి మరి దగ్గు రోడ్డుకు సంబంధించి అట్లాగే సంగడిగుంట, నల్లగిరి అన్ని ప్రాంతాల్లో కూడా అనేక పేటల్లో మరి ఆ రోజున సిపిఐ ఆధ్వర్యంలో ఆక్రమణ జరిగింది. వాటికి ఇప్పటికి కూడా పట్టాలు ఇవ్వని పరిస్థితి. వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని రేపు 28వ తారీఖు జరిగే ఆ కార్యక్రమంలో నగరంలోనే ఎవరైతే నివాసం ఉంటా ఉన్నారో, ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఈ సౌకర్యాలు అందక వాళ్ళందరూ కూడా వచ్చి 28వ తారీఖు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో భూదందాలు రోజు రోజుకి ఎక్కువవుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది భూదందాలకు పాల్పడినట్టుగా స్పష్టమైన ఆధారాలతోటి ఈ రోజున కనబడుతూ ఉంది. వీరిని కఠినంగా శిక్షించడంతో పాటు ఆ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి భూ పోరాటాల ద్వారా
ఆక్రమించి నివసిస్తున్నటువంటి నిరుపేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 28వ తేదీన విజయవాడ దాసరి భవన్లో భారీ సదస్సుని, రాష్ట్ర స్థాయి సదస్సుని సిపిఐగా నిర్వహిస్తూ ఉన్నాం. దానికి అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు, నాయకులు కూడా తరలి వెళ్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా మేనమేషాలు లెక్కకుండా త్వరితగతిన ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వపరం అయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక రెండో అంశం, సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆకాశం ఎత్తున ఎదిగినటువంటి ధరల్ని అందుకోలేక కనీసం 2 పూట్ల తిండి కూడా తినడానికి ఇబ్బంది పడుతున్న దశలో సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ప్రచారాందోళన కార్యక్రమంతో పాటు చివరి రోజు 6వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఇది ప్రజల ఆకలి తీర్చమని ప్రభుత్వాలపైన ఒత్తిడి చేసేటటువంటి ధర్నా. ఇది పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతున్నటువంటి ఈ ప్రభుత్వాల యొక్క తీరుకు నిరసనగా జరిగే ధర్నా. దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇక 3వ పాయింట్, విశాఖలో ప్రమాదం జరిగింది. అచ్యుతాపురంలో ఎస్ఎన్ఎల్ ఫార్మసీ కంపెనీలో 18 మంది చనిపోవడం జరిగింది. అలాగే అనేక మంది క్షతగాత్రులయ్యారు, గాయాల పాలయ్యారు. గతంలో పాలిమర్ కంపెనీలో జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరు ₹1 కోటి యాజమాన్యంతో ఇప్పించి చేతులు ముడుచుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా చచ్చిపోయిన వాళ్ళకి 1 కోటి, దెబ్బలు లేని వాళ్ళకి 50 లక్షలు, ఇట్లా రకరకాలుగా ఆయన నష్టపరిహారాన్ని డబ్బులతోటి తూకం వేసి రావటం అనేది జరిగింది బాబు గారు. ఇది కరెక్ట్ కాదు. ఈ ఘటనలకు కారణం ఏమిటి? ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద ఆ ఫ్యాక్టరీల మీద తగిన యాక్షన్ తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చేయడానికి కావలసిన ఆచరణాత్మకమైనటువంటి కార్యక్రమం తీసుకోవాలి. ఈ రోజున మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, మా రాష్ట్ర నాయకులు వెళ్ళి విశాఖపట్నంలో అక్కడ సందర్శిస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు కూడా పిలుపుపోతూ ఉన్నారు. దీన్ని మనం పైగా ఇది హోమ్ మినిస్టర్ గారు కూడా ఆ యొక్క ఎస్ఎన్ఎల్ ఫార్మసీ కంపెనీ యాజమాన్యానికి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ కూడా ఎత్తట్లేదంటే వాళ్ళు ఎంత మనగాళ్ళో మనం ఆలోచించుకోవాలా. ఈ ప్రభుత్వం అంటే వాళ్ళకి భయం, భక్తి ఎంత మాత్రం ఉందో కూడా అర్థం చేసుకోవాలా. అల్టిమేట్గా న్యాయం జరపాల్సింది ప్రభుత్వం. ఆ వైపున కనుక జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో వక్ఫ్ భూములను ఆక్రమించినవన్నీ కూడా తిరిగిచ్చేయాలని చెప్తా ఉన్నాం. ఆక్రమించినటువంటి రాజకీయ నాయకుల దగ్గర నుంచి తిరిగిచ్చేయాలా. అలాగే ఈ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక అమెండ్మెంట్ పెడతా ఉంది. వక్ఫ్ బోర్డు చట్టానికి తూట్లు పడిచే పద్ధతుల్లో పెడతా ఉంటే చంద్రబాబు ప్రభుత్వం సైలెంట్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దానికి అడ్డం తిరిగి మేము ఒప్పుకోమని చెప్పి వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించడాన్ని సిపిఐగా మేము కూడా స్వాగతిస్తున్నాం. వక్ఫ్ భూములకి రక్షణ ఉండాలని చెప్పి మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం.